పెద్ద పెద్ద నాయకులే మాకు రక్షణ కావాలి, మాకు గన్మెన్లు కావాలంటే కోర్టులు ఇవ్వడం లేదు, ప్రభుత్వం ఎట్లాగో ఇవ్వడం లేదు. ఇప్పుడు జగన్ గొడవ కూడా అదే కదా, నా కారు సరిగ్గా లేదు ఇదంతా అని. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక సంకేతం అనుకోవాలి. వర్మకి ఏదో బిగ్ ప్రమోషన్ ఏదో రాబోతుంది. బహుశా దానికి పవన్ కళ్యాణ్ అండ కూడా ఉండొచ్చు ఆయన, ఎందుకంటే పిఠాపురంలో పవన్కి తెలియకుండా జరగదు కదా. కాబట్టి మంచిదే, ఎవరికేం పదవులు వచ్చినా వాటిని ప్రజల కోసం, స్థానిక అభివృద్ధి కోసం, రాష్ట్రం కోసం ఉపయోగిస్తే మనం స్వాగతించవచ్చు. మీడియా స్పెక్యులేషను, పరిశీలకుల భావన మటుకు ఆయనకు కీలకమైన పదవి వస్తుందని. అంటే మీరు మంత్రివర్గం అంటున్నారు, మంత్రివర్గ విస్తరణ 2 ఏళ్ల వరకు జరగదేమో అని ఇదివరకు విన్న మాట. అది మరి ఈయన కోసం ఏమైనా ఎక్సెప్షన్ ఇస్తే అది వేరే, కానీ ఆ స్థాయిలో ఏదో జరుగుతుంది అంతవరకు, అది ఖాయం. థ్యాంక్ యూ సో మచ్.